తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ఆదివారం రోజున చాలా కీలకమైన ఒక అంశాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్యుద్ధాన్ని చూసాం. దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన మంత్రుల తిరుగుబాటు చూసాం. కానీ బయటకు మాత్రం రేవంత్ రెడ్డి నేను చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. అలాంటిది ఏమీ లేదు అనేది సొంత పార్టీ నేతలే బయటికి చెప్తున్న పర్వం కొనసాగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఇప్పటికీ ప్రభుత్వం మీద చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. దానిలో భూ కబ్జా వ్యవహారాలు కావచ్చు, దానితో పాటుగా అనేక రకాల విషయాలకు సంబంధించిన వ్యవహారాలు ప్రజలందరికీ కూడా కనబడుతున్నాయి. భూ కబ్జాలు, రౌడీయిజం, బెదిరింపులు, కిడ్నాపులు, దాంతోపాటు మర్డర్లు, ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గట్లనే ఉన్నది. ఇందులో భాగంగా కొన్ని అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి గిడ కనబడ్డ అంశానికి ఏమన్నా సమాధానం చెప్తారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇది ఒక్కసారి చూసిరా, వాట్సాప్ కాల్ వింటుర్రు, ఓ ఎంపీ ఆవేదన అంటూ కూడా చూడొచ్చు. ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, వాట్సాప్ అంత సేఫ్ కాదు, మనం ఏం మాట్లాడుకున్నా తెలిసిపోతుంది, ఏమైనా ఉంటే ఫేస్ టైంలో మాట్లాడుకుందాం, లేదంటే డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్పుకుందాం, మన ప్రభుత్వంలోనే మనకే సేఫ్టీ లేదు, వణికిపోతున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి గతంలో స్టేట్మెంట్ కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఫోన్ ట్యాంపింగ్ అంతర్గత నిఘా వ్యవహారం మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. సాధారణ కాల్స్ మాత్రమే కాదు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుందని నమ్మే వాట్సాప్ను కూడా అధికారిక యంత్రాంగం నిశ్చింతగా వింటుందంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ ఎంపీ వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో సంచలనంగా మారింది. అధునాతనమైన సాఫ్ట్వేర్లతో ఫోన్లను హ్యాక్ అవుతున్నాయని, సొంత ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులకు భద్రతా స్వేచ్ఛ కరువైందనే చర్చ నడుస్తుంది. ఎప్పుడు ఎవరిపై నిఘా వేస్తారో తెలియక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర భయాందోళనకు వణికిపోతుండగా ఈ అంతర్గత నిఘా పర్వం అధికార పార్టీలో తీవ్ర అభద్రతా భావాన్ని నింపుతుంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ కనబడే అంశం ఏదైతే ఉందో ఇది తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలవాలి. ఎందుకంటే మీరు పట్టుకున్న ఫోన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా సేఫ్ అని మీరు అనుకుంటారు, కాదని ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా కూడా కనబడుతుంది. చూడురి, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ ఎంపీ వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో సంచలనంగా మారింది. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ అంతర్గత నిఘా పర్వం ప్రజాప్రతినిధులలో తీవ్ర అభద్రతా భావాన్ని నింపుతుంది. ఎప్పుడు ఎవరి ఫోన్ హ్యాక్ అవుతుందో తెలియక గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఫోన్లో హ్యాకింగ్ చేస్తున్నారు, వాట్సాప్ అంత సేఫ్ కాదు. గతంలో సాధారణ టెలిఫోన్ లైన్లను మాత్రమే ట్యాప్ చేసేవారని, కానీ ఇప్పుడు అధునాత స్పేర్ వే టెక్నాలజీ సాయంతో స్మార్ట్ ఫోన్లను పూర్తిగా కూడా హ్యాక్ చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైనదిగా భావించే వాట్సాప్ మేనేజింగ్ కాలింగ్ వ్యవస్థలు కూడా ఇప్పుడు సేఫ్ కాదనే భయాందోళనకు అధికార పార్టీ నేతలలో వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు వ్యక్తిగత సమాచారంతో పాటు రాజకీయ కదలికలను కనిపెట్టేందుకు ఈ రకమైన హ్యాకింగ్కు పాల్పడుతున్నట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. మనం ఏం మాట్లాడుతున్నా తెలిసిపోతుంది. మన ఫోన్లలో ఏం మాట్లాడుకున్నా సరే గంటల వ్యవధిలోనే ఆ సమాచారం పై స్థాయిలో ఉన్న పెద్దలకు తెలిసిపోతుందంటూ సదరు ఎంపీ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గాల వారీగా నడుస్తున్న అంతర్గత రాజకీయాలు, పార్టీ పరిణామాలు లేదా మంత్రుల శాఖకు సంబంధించిన ఏ చిన్న లీక్ అయినా సరే ఈ నిఘా నెట్వర్క్ ద్వారా వెంటనే లీక్ అయిపోతుందని నేతలు భావిస్తున్నారు. దీనివల్ల సొంత పార్టీ నేతల మధ్యనే ఒకరిని ఒకరు నమ్మలేని విచిత్రమైన వాతావరణం ఏర్పడింది. డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్పుకుందాం. ఈ ఫోన్ ట్యాంపరింగ్ భయాల నేపథ్యంలో నాయకులు తమ సంభాషణల శైలిని పూర్తిగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ విషయాలు లేదా అంతర్గత వ్యవహారాలు మాట్లాడాల్సి వస్తే సాధారణ కాల్స్, వాట్సాప్ కాల్లను పక్కన నెట్టి కేవలం యాపిల్ అంటే ఫేస్ టైం లేదా ఇతర ప్రైవేట్ యాప్లు వాడాలని సూచిస్తున్నారు. అవి కూడా నమ్మకం లేకపోతే ఫోన్లను పక్కన పడేసి నేరుగా ముఖాముఖి డైరెక్ట్గా కలిసినప్పుడే అసలు విషయాలు చెప్పుకుందామని ఒకరినొకరు స్పష్టం చేసుకుంటున్నారు. అయితే వణికిపోతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మన ప్రభుత్వంలో మనకు కనీస భద్రతా స్వేచ్ఛ కరువైందనే ఆవేదన ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులలో గట్టిగా వినబడుతుంది. ఇంటెలిజెన్స్ లేదా ప్రత్యేక విభాగాల ద్వారా ప్రభుత్వం తమ సొంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపైన నిఘా పెట్టించిందనే అనుమానాలతో అంతా వణికిపోతున్నారు. ఈ భయం కారణంగానే చాలామంది కీలక నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగంగానో అంతర్గతంగానో తమ అసంతృప్తిని సైతం వెళ్ళగక్కలేక గుణభంగా ఉండి గమ్మునుండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ ఇక్కడ చూస్తున్నాం.
సో ఇక్కడ కీలకమైన సమాచారాన్ని నేను ఇవాళ చెప్తాను. అందుకే ఆదివారం అని ఎందుకు చెప్పినా అంటే ఇగో దీనికోసమే. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా వరకు కూడా ఇప్పుడు మన చేతిలో ఈ ఫోన్ ఉన్నది కదా, ఈ ఫోన్కు సంబంధించి మీరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు వాట్సాప్ ఆన్ చేస్తా, ఇప్పుడు కనబడే వాట్సాప్ పూర్తి స్థాయిలో కూడా మీ చేతిలో సేఫ్గా ఉందని మీరు అనుకుంటారు. చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే, ఎమ్మెల్సీలైనా సరే, మంత్రులైనా సరే, ఆఖరికి ఉప ముఖ్యమంత్రి అయినా సరే, స్పీకర్ అయినా పర్వాలేదు, డిప్యూటీ స్పీకర్లు అయినా పర్వాలేదు, మీ ఫోన్లు మీ చేతిలో పేరుకు మాత్రమే ఉన్నాయి ఈ ఫోన్లు. కానీ ఈ ఫోన్లలో జరిగే ప్రతి సంభాషణ, ఈ ఫోన్లలో జరిగే ప్రతి చాటింగ్, ఈ ఫోన్లలో జరిగే ప్రతి వ్యవస్థను కూడా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అంతర్గతంగా తన యొక్క సన్నిహితుల దగ్గర వాపోయిన పరిస్థితి కనబడింది. అంటే పూర్తి స్థాయిలో మనం మాట్లాడే ప్రతి అంశం కూడా ఏది సురక్షితం కాదు. మనం నేరుగా కలిసినప్పుడే మాట్లాడుకుందాం, లేదా ఎక్కడ కలవాలో చెప్పు, ఎక్కడ కలుద్దామో చెప్పు, అక్కడే మాట్లాడుకుందాం అంటూ ఆ పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక రకంగా మనం చూస్తే పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అంటే చాలా వరకు కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు తన ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మీ అందరికీ గుర్తే ఉండాలి. ఇంటి దగ్గర ఉన్న, ఆఫీస్ దగ్గర ఉన్న, ఆఖరికి సీసీ కెమెరాలు కూడా హ్యాక్ అవుతున్నాయి నెంబర్ 1. దాంతో పాటుగా ఫోన్లన్నీ కూడా హ్యాక్ అవుతున్నాయి నెంబర్ 2. ఎవరెవరు ఇంటికి వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, దాంతోపాటు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ సమాచారం మాట్లాడుకుంటున్నారు అనేది గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు, ఆ తర్వాత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పిండు, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీఏ చెప్పిన పరిస్థితి కనబడింది. అంటే ఫోన్లలో జరిగే సంభాషణ కానీ, వాట్సాప్లలో జరిగే సంభాషణ కానీ ఏది కూడా శ్రేయస్కరం కాదు అంటూ చాలా స్పష్టంగా కూడా ఇక్కడ తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎవరైతే అసంతృప్తి సెగలున్నారో వాళ్ళందరి మీద 24/7 నిఘా ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే అది రాజ్యాంగానికి విరుద్ధమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి దాన్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి. కనీసం వ్యక్తిగత వ్యవహారాలకు, వ్యక్తిగతానికి సంబంధించిన భద్రత కూడా తెలంగాణలో లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి ఫోన్, వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుందంటూ చాలా సందర్భాలలో నేతలు చెప్పారు, ప్రతిపక్ష అధికార పార్టీకి సంబంధించి. సో ఇప్పుడు అదే జరుగుతుంది అనేది ఒక స్పష్టంగా కూడా తేటతెల్లమైపోయింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది మినిస్టర్లు, చాలామంది ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదట. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం దీన్ని. ఎందుకంటే ఒకరిపై ఒకరు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుందని హరీష్ రావు చెప్పిండు. హ్యాకర్ల వినియోగం, తమ పార్టీ నేతలను వాట్సాప్లను హ్యాక్ చేయడానికి బెంగళూరు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి హ్యాకర్లను రప్పించారని బీఆర్ఎస్ గతంలో దీన్ని ఆరోపించింది. తమ ఇండ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పెట్టి పోలీసుల ద్వారా నిరంతర నిఘా పర్యవేక్షిస్తున్నారని గతంలో ఇదొక విపక్షానికి సంబంధించిన ఆరోపణ. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి సంబంధించిన అంటే ఏంటి ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇట్లా జరిగిందనే ఒక అంశంతో పక్కన పెట్టిలు, కానీ ఇప్పుడు సొంత పార్టీకి సంబంధించిన ఎంపీఏ చాలా బలంగా కూడా వినబడుతున్నారు. అసలు నిజంగా కూడా చూస్తే చట్టం ప్రకారం ఇది నేరం. అంటే హ్యాకింగ్ చేయడం, ఒకరి వ్యక్తిగత ఫోన్కు సంబంధించి వాట్సాప్లో కాల్స్ వినడం, లేదా ఫేస్ టైంకు సంబంధించి కూడా దాన్ని పూర్తి స్థాయిలో వినడం, ఆ ఫోన్లలో చాటింగ్లకు సంబంధించి కూడా చూడడం, ఇది రాజ్యాంగం ప్రకారం అయితే నేరం. కానీ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఒక ఎత్తుగడ. దీనికి సంబంధించిన స్పష్టమైన ఏంది అంటే దీని గురించి ఏం మాట్లాడినా కూడా ఆధారాలు కావాలి, కానీ సమాచారం మాత్రం వెళ్తున్న పరిస్థితి కనబడింది. మీకు ఉదాహరణకు ఒక ప్రధానమైన అంశాన్ని చెప్తా. మనం రాజ్యాంగం ప్రకారం వెళ్దాం. జీవించే హక్కు మరియు దాంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆ ప్రకారం ప్రతి పౌరుడి గోప్యతకు సంబంధించి రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. అది తెలంగాణలో లేదని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. 2017 సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో చారిత్రాత్మకమైన తీర్పునిస్తూ గోప్యత అనేది మనిషి ప్రాథమిక హక్కును అని స్పష్టం చేసింది. కాబట్టి ఒకరి ఫోన్ సంభాషణలు దొంగతనంగా వినడం కూడా రాజ్యాంగ విరుద్ధం అనేది ప్రభుత్వం మర్చిపోయింది. ఇక దాంతోపాటు చట్టాల ప్రకారం ఐటీ యాక్ట్ మరియు భారత న్యాయ సంహిత అంటే ఐటీ చట్టానికి సంబంధించి 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్
యాక్ట్కి సంబంధించి ఈ చట్టంలోని ఆ సెక్షన్ 43 దాంతోపాటు 66 ప్రకారం ఒకరి కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లకు వారి అనుమతి లేకుండా హ్యాక్ చేయడం, ఆ డేటాను దొంగలించడం నేరం. దీనికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఇక్కడ కమ్యూనికేషన్ల చట్టం అంటే టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం ఎవరికైనా హాని చేయాలనే ఉద్దేశంతో లేదా దొంగతనంగా కాల్స్ రికార్డ్ చేయడం, వినడం కూడా నేరమే. మహిళల భద్రత, ఒకవేళ మహిళల ఫోన్లు హ్యాక్ చేసి వారి చాట్లు లేదా కాల్స్ ఫాలో అయితే దీన్ని ఏంటంటే స్టాకింగ్ కిందకు వస్తుంది. దీని భారత న్యాయస్థానానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 354(d) ప్రకారం పూర్తి స్థాయిలో కూడా కఠిన శిక్షలు ఉంటాయి. ఇక ప్రభుత్వం ఎప్పుడు మినహాయిస్తుంది? దేశ భద్రతకు సంబంధించి ఇస్తుంది లేదా ఉన్నతాధికారుల అనుమతితోని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ఎంత బాధాకరమైన విషయం అంటే రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక బాధాకరమైన సన్నివేశం ఇది. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎట్లా అంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల, తెలంగాణలో ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనే విషయాన్ని మనం పక్కన పెట్టినా కూడా ప్రతి ఒక్కరి ఫోన్ అయితే వింటున్నాడు అనేది వాస్తవమైన విషయం. ఇది తెలంగాణ సమాజంలో చాలామంది ఒప్పుకోకపోవచ్చు కానీ ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకు నిన్న జరిగిన ఒక రోజు అంటే ఇవాళ ఎన్నో తారీఖు 24వ తేదీ 1/5/2026 ఈ రోజు నుండి ఇలా 24వ తేదీ వరకు ఇద్దరు మంత్రులకు సంబంధించిన సంభాషణ ఒక కాడ జరుగుతుంది. ఒక ప్రైవేట్ ఫంక్షన్కి అటెండ్ అవుతారు. వాళ్ళు అటెండ్ అయిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అసలు మనం నియోజకవర్గానికి వెళ్ళినా సమాచారం తెలిసిపోతుంది, మనం ఇళ్లల్లో ఉన్న సమాచారం తెలిసిపోతుంది, మనం ఎవరితో మాట్లాడినా సమాచారం తెలిసిపోతుంది, మనం ఎక్కడ ఎవరిని కమిషన్లు అడిగినా తెలిసిపోతుంది, మనం ఎక్కడ ఎవరి దగ్గర ఎంత తీసుకుంటున్నామో తెలిసిపోతుంది. మరి ఇవన్నీ ఏ విధంగా తెలుస్తున్నాయి? నేను కేవలం నా ఫోను అంటే వాట్సాప్ కానీ ఫేస్ టైంలోనే మాట్లాడుతున్నా కదా అని వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ విషయం ఏంటంటే ఆ ఫేస్ టైం కానీ వాట్సాప్లలో మాట్లాడుకుంటున్నారు అనేది వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇంకొక బండ నిజం ఏంటంటే తెలంగాణ సమాజానికి తెలవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క వాట్సాప్లు కానీ దాంతోపాటు ఫేస్ టైంలో కూడా ఏంది సురక్షం కాదు. అంటే పూర్తి స్థాయిలో మన భాషలో చెప్పాలంటే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా రక్షణ అంటే మన వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగతానికి సంబంధించిన విషయాలు ఏవి కూడా అక్కడ ఉండట్లేదు. మీ ఫోన్లో హ్యాక్ అవుతున్నాయి అనేది వాస్తవం. ఈ తెలంగాణలో ఎవరిది? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షం. వీళ్ళ ఫోన్లన్నీ కూడా ఏది ట్రాప్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సరే, విపక్షం అంటే ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది, ప్రభుత్వానికి సంబంధించి దించే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళు ప్రతి వ్యూహాలు చేస్తారు, రేవంత్ రెడ్డిని గద్దె దించే ప్రయత్నం చేస్తారు. అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఫోన్ ఉండడానికి సిగ్గుశరం ఉండాలి కదా, అట్లా లేదు. అంటే ప్రభుత్వానికి లేదు. ఈ ఇనేటోళ్ళకి చెప్తున్నా, ఈ హ్యాకింగ్ చేసే వ్యవస్థకు చెప్తున్నా, వీళ్ళను బెంగళూరు నుండి తీసుకొచ్చి పెద్ద ఎత్తుల పెద్ద మొత్తంలో మీరు ఊహించని స్థాయిలో కూడా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. సత్యమేవ జయతే అంటారు చూడు, అదే తెలంగాణ బెంగళూరు నుండి ఈ హ్యాకర్లను స్పెషల్ సాఫ్ట్వేర్లను తీసుకొచ్చి హ్యాకింగ్ చేసేటోళ్ళని తీసుకొచ్చి నాకు పలానా వ్యక్తికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఫోన్కు సంబంధించి ఏమేమి మాట్లాడుతున్నాడో, ఆయన ఏమేమి చేస్తున్నాడో నాకు అంతా తెలవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, వైఆర్టీవీ రంజిత్ ఉన్నాడు, నేను ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి కాకుండా మినిస్టర్లతోనో ఎమ్మెల్యేలతోనో లేకపోతే విపక్షానికి సంబంధించో లేకపోతే ఇంకా ఇతరత్ర ప్రజా సంఘాలు లేకపోతే ఇతరత్ర జర్నలిస్టులతోనో ఏదైనా మీటింగ్ పెట్టి మాట్లాడిన అనుకోండి, కరెక్టు 12 గంటలకు నేను మాట్లాడతా కదా, 12 గంటలకు మాట్లాడితే నా సమాచారం అంతా కాల్ కట్ అయిపోయిన తర్వాత 12:30 నా రికార్డు అనేది ఈ హ్యాకింగ్ వ్యవస్థ దగ్గర ఉంటుంది. అంటే క్షణాలలో కూడా మన అప్డేట్ పోతుంది అనేది సమాచారం. ఈ ఎంపీ ఆవేదన ఏం చెప్పిండు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థలో కానీ పరిపాలన విషయంలో ఎట్లున్నది, మరి తిరుగుబాటు మొదలు పెడదామా, ఇంకా వీళ్ళదే రాజ్యం అంటే 34 వరకు ఈయననే రేవంత్ రెడ్డి సీఎం అంటాను, ఎట్లా జరుగుతుంది ఇదంతా అంటూ కూడా పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేస్తే గంటల వ్యవధిలోనే సమాచారం పైకి వెళ్ళిపోయిందట. అంటే తెలంగాణలో మన ఫోన్లు భద్రం కాదు, అందుకే ఏం చేయాలంటే పచ్చిబూతులు చాటింగ్ చేసుకోవాలి, అప్పుడు వానికి సిగ్గత్తది అనేటోనికి. చాలామంది ఎంపీలకు సంబంధించి ఎమ్మెల్యేలకు కాదు, తెలంగాణలో కొన్ని వర్గాలకు సంబంధించిన ఫోన్లన్నీ హ్యాక్ అవుతున్నాయి. ఒకటి విపక్షానికి సంబంధించిన ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఇది మొదటగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పిండు. దాంతోపాటుగా వివిధ సంఘాలకు సంబంధించి అంటే ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న సంఘాలు,
ఇక దాంతో పాటుగా సోషల్ మీడియాకు సంబంధించి ఈ డిజిటల్ విప్లవం ఉన్నది కదా, యూట్యూబ్ ఛానల్ కానీ లేదా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎవరైతే ప్రభుత్వం మీద సీరియస్ ఫోకస్ చేస్తారో దానికి సంబంధించి ఈ ముగ్గురు మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది డేగ కన్ను ఉన్నది, ఏకంగా మామూలు కన్ను కూడా కాదు ఇది. ఒకటి ఫోన్ హ్యాకింగ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి మఫ్తీలో పూర్తి స్థాయిలో కూడా మన చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మన యొక్క వ్యక్తిగత సమాచారం కూడా పోతుంది, ఇక్కడ దొంగలిస్తారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్. కాబట్టి నేను తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలంగాణ సమాజానికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ కానీ, లేదా ప్రజా సంఘాలు కానీ, ప్రశ్నించే గొంతుకలు కానీ, డిజిటల్ మీడియా విప్లవంగా పనిచేస్తున్న వాళ్ళు కానీ, ప్రభుత్వానికి యాంటీగా ఎవరైతే పనిచేస్తున్నారో మీరు సురక్షితంగా లేరు. మీరు ఎక్కడ ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా అభద్రతా భావంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ వ్యక్తిగత స్వేచ్ఛను ఎంత మేరకు ఫోన్లు వినియోగించకపోతే అంత బాగుపడతాం. రేవంత్ సర్కారు ఉన్నా లేకున్నా ఎప్పటికైనా ఫోన్లు అనేది డేంజర్. సో మనం ఈ ఫోన్లు వాడనంత వరకు సేఫ్ జోన్. ఈ ఫోన్ కనుక వాడితే కథం, కేల్ కథం, దుకాన్ బందీగా. సో మొత్తానికి ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎంపీకి సంబంధించి కన్నీటి వేద కూడా అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఎమ్మెల్సీలు, దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఒకరి మీద ఒకరు పడుతూ ఒక రకంగా వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుందట. అది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక దాంతోపాటు